మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. గాన గాంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గారి అందరికీ ఎరుకున్న ముచ్చటే. యావత్ భారతదేశం మొత్తానికి ఎరుకున్న గాయకుడు ఓలంటే బాలసుబ్రహ్మణ్యం. ఒకప్పుడు ఘంటసాల ఉంటే తర్వాత బాలసుబ్రహ్మణ్యం అయింది. ఇంకో గాయన బొమ్మనంట రవీంద్ర భారత్ దగ్గర పెడదామని ఆల్రెడీ బొమ్మను పెట్టినాడు, కానీ ఇంకా ఓపెన్ చేయనట్టు. దానికి తెలంగాణలో ఉన్న కొంతమంది మేధావులు, విద్యావేత్తలు, తెలంగాణ ఉద్యమకారులు పెట్టొద్దని అడ్డుపడుతున్నారు. వాస్తవానికి మరి బాలసుబ్రహ్మణ్యం బొమ్మ పెట్టాలనా వద్దా అనేది మీ కామెంట్ రూపకంగా చెప్పురి. నాకు తెలిసిన జ్ఞానం వరకు నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఎక్కడ కాంట్రవర్ట్ చేసే ఉపాయం చేయకూరి అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయరు. అసలు బాలసుబ్రహ్మణ్యం అనగానే ఏం పాట పాడతారు, రమ్మనగాని పాట పాడతాడు. అది తెలుగు అయినా, హిందీ అయినా, తమిళమైనా, కన్నడమైనా, ఏ పాట అయినా కానీ అన్ని రంగాలలో మెప్పించిన వాళ్ళంటే బాలసుబ్రహ్మణ్యం ఒప్పుకోవచ్చు. కానీ ఆయన దగ్గరికి 2004 పాట జే జే హే తెలంగాణ జర్ర నీ గొంతులు అయితే బాగుంటుంది సార్ పాడతావా అని రసమయ బాలకిషన్ వాళ్ళ టీం వాళ్ళు కొంతమంది కలిసి అడిగిరంట. పాడతా అన్నాడంట. పాడతా అని ఒకసారి మొత్తం పేపర్ మొత్తం చూసుకున్నట్ట ఆ జే జే హే తెలంగాణ అందశ్రీ గారు రాసిన పాటను మొత్తం చదివినట్ట. కానీ పాట ఏక నెంబర్ ఉంది, కాకపోతే ఒక లైన్ మారితే వాడతా అన్నాడట. ఈ లైన్ నాకు నచ్చలేదు అని అన్నాడట. ఏం లైన్ అదంటే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. నేనేం సింగర్ కాదు. కానీ గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లను తడపాలి, పచ్చని మాగానిలతో పసిడి పంట వండాలి, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షమై ఉండాలి, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి అని లైన్ ఉంటుంది. అలా అందశ్రీ గారు గొప్పగా రాసిండు ఆ పదాలు. ఆ 2 లైన్లు స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి అని ఉంటుంది. జై తెలంగాణ, జై జై తెలంగాణ అని తీసి పెట్టాలి ముచ్చట. అయితే ఈయనకు నచ్చంది ఏంటంటే స్వరాష్ట్రమై తెలంగాణ ఉండొద్దు, స్వరాష్ట్రమై తెలంగాణ ఉండొద్దు, ఆంధ్రప్రదేశ్ కూడా కలుపుకుంటేనే నేను వాడతా, లేకపోతే నేను ఈ పాట వాడా. ఆ పాట పాడుతందుకు ముందుగా డబ్బులు తీసుకున్నట్ట. డబ్బులు తీసుకొని పాట చూసినాక ఆ పాట వాడతాని ఒప్పుకున్నట్ట. పాట వాడతాను ఒప్పుకున్నాక డబ్బులు తీసుకున్నాక పాట మొత్తం లైన్ చూసినాక ఈ ఒక్క లైన్ నచ్చపోయేసరికల్లా నేను వాడను ఈ పాట, ఈ లైన్ మార్చాలి అని చెప్తేనే అప్పుడు మన వాళ్ళు ఇల్లే లేదు గట్టెట్ట ఉంటుంది, మీరు వాడాలి, కంపల్సరీ వాడాలంటే నేను వాడనంటే పాడనని డబ్బులు వెనక ఇచ్చేసిందంట. అదే తరుణంలో ఆయన వాళ్ళు మన విజయనగరానికి చెందిన ఆయన రామకృష్ణ అంట, ఆయన కాడికి పోయిరట. ఆయన కూడా ఘంటసాలకు దీటుకు కూడా పాటలు పాడిన ఆయనకు సమానంగా పాటలు పాడతారు. ఆయన కాడికి పోయి సార్ గిట్ట సంగతి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక గేయం ఉంది, చక్కదనాల పాట ఉంది, పాడతారా సార్ అంటే అది ఏం పాట, ఏం అక్కర, ఏం కనుకోకుండా తెలంగాణ అయితే ఉంది కదా నేను వాడతా అని చెప్పి వెంటనే పాట కొట్టేసినట్ట. రూపాయి తీసుకోకుండా పాట పాడినట్ట ఆ విజయనగరానికి చెందిన రామకృష్ణ అంట. ఆయన పోయేటప్పుడు మాత్రం జరంత డీజిల్కి మాత్రం పాయలు ఇచ్చిరంట. అది కూడా వద్దు అంటే మనోళ్ళు ఇచ్చిన ముచ్చటే. చూడూరి బాలసుబ్రహ్మణ్యం గారు నిజంగా మీరు ఎంతో గొప్ప పేరు సంపాదించారు, కానీ ఈ తెలంగాణ గీతం కాడ మాత్రం చెడ్డ పేరు సంపాదించుకొని పోయినట్టు కొడుతుంది. ఆయనది ఇవాళ తెలంగాణలో స్వరాష్ట్రమై ఉండాలంటే ఇష్టం లేని ఆయన బొమ్మని మన స్వరాష్ట్రమైన తెలంగాణలో ఆయన బొమ్మ పెట్టుకొని ఇలా పూజించాలని కొంతమంది కుట్ర చేసి ఆయన బొమ్మని గాడ పెడుతురట. మరి గసంటే ఆయన బొమ్మ పెట్టుకోవచ్చు. ఆయన గాయకుడే, ఆయన గాన గాంధర్వుడే, ఆయన గొంతు ఏక నెంబర్ ఉంటుంది ఓకే. కానీ తెలంగాణ కోసం పాట పాడమంటే ముక్కిరిసిన ఆయన బొమ్మని ఎట్ట పెడతారు? మరి ఇప్పుడు ఈడ పెట్టుకోరి, ఆంధ్రప్రదేశ్లో పెట్టుకోరి, లేకపోతే ఢిల్లీలో పెట్టుకోరి, లేకపోతే ఎర్రకోట దగ్గర పెట్టుకోరి, అక్కడైనా నుంచే పెద్ద దగ్గర ఉంటే పెట్టుకుని ఉపాయం చేసుకోరి. మేము వద్దనం, మా తెలంగాణ వద్దన్న ఆయన బొమ్మని ఎట్ట పెడతారు మీరాడా అని కొంతమంది మేధావులు, విద్యావేత్తలు, చాలా మంది ఉద్యమకారులు, అమరులు, బలిదానం చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాల వాళ్ళు ఇవాళ ఆయన బొమ్మ పెట్టొద్దని అంటారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు కాదనేది ఇక మీరే చెప్పాలి. వాస్తవాన్ని మాట్లాడాలంటే ఇప్పుడు చచ్చిపోయినాక ఆయనకు ఒక దశ పేరు వచ్చినట్టే లెక్క. దశ పేరు వచ్చి ఈ ముచ్చట ఇప్పటివరకు దాదాపు చాలా మంది తెలియదు. కొంతమంది మేధావులు తెస్తే వాళ్ళు నిన్న ఇవాళ కొన్ని వీడియోలు పెడుతున్నారు. వాస్తవమే పాట మొత్తం బాగానే ఉంది, కానీ స్వరాష్ట్రం అనేది వద్దంటే మాకు స్వరాష్ట్రం కావాలనే కదా 1200 మంది ఆత్మ బలిదానం చేసుకోలే. మరి స్వరాష్ట్రం కోసం మేము ఆత్మ బలిదానం చేసుకుంటే మేము రాసుకున్న పాటని జర్రంతా నీ గొంతు బాగుంటుందని నీ గొంతులో ఈ పాట డొల్లితే నలుగురికి ఎక్కువ రీచ్ అవుతుందేమన్న ఉద్దేశంతో పాట పాడమన్నందుకు నేను పాడనంటివి బాలసుబ్రహ్మణ్యం గారు. సరే నా మాట నీకు అర్థం వినమడకుండొచ్చు, లేకపోతే తెలియకుండొచ్చు, కానీ ఇప్పుడు ఆయన బొమ్మ కావాలంటే వాళ్ళు మరి ఎట్ట పెట్టాలో చెప్పురు. ఇక ఎట్ట పెట్టాలి ఆయన బొమ్మని?
ఏం ఎక్కడికి పెడతారు చెప్పు. అందుకోసమనే ఆడ కూడా పెద్ద లొల్లిలు అవుతున్నాయంట. మరి బొమ్మ పెట్టాలన్నా వద్దా అనేది ఇక మీ కామెంట్ రూపకంగా చెప్పురు ఇక.